షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన హెలో బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనం. పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మరి మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలకు సెలవిస్తూ ఆ యోర్దాన్ నది దగ్గర ఎప్పుడైతే ఆయన 40 రోజులు 2 మార్లు ఆ సీనాయి పర్వతం మీద ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను ధర్మమునంతా తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు ఉపదేశించారో, మరి ఆ రెండవ మారు వెళ్ళిన దానికి సాదృశ్యంగానే ఈ యోర్దాన్ నది దగ్గర 2వ మారు ఉపదేశిస్తున్నారు. ఆయన ప్రజలను ఇజ్రాయెల్కు మళ్ళీ వారికి జ్ఞాపకం చేసుకున్నాడు. 40 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేస్తూ మీరు దీర్ఘాయుష్మంతులు అవునట్లు మీరు మరి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించి గైకోవాలి. అదేవిధంగా పరిశుద్ధులారా మనం చూసినట్టయితే మరి యాశ్వమెస్సే వారు కూడా ఆయన మొట్టమొదటగా ఆయన ఉపదేశించడం మొదలుపెట్టింది మనందరికీ తెలుసు, ధన్యతల కొండపైన. ఆ ధన్య వచనములు 8 వచనాలు చెప్పిన తర్వాత అక్కడ మెస్సే వారు మరి శ్రేష్టమైన మాటలు చెప్తుంటుంటారు. ఆ 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మీరు ఈ లోకంలో ఉన్న శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ మహాజ్ఞానులు కానీ మీరు నన్ను బట్టి నా ఉపదేశాన్ని బట్టి మీరు పొరబడుతున్నారు, ఎందుకనగా వారి ఆలోచనలు గుర్తెరిగిన వాడై ఆయన సెలవిస్తున్నాడు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 20 వచనంలో చూసినట్టయితే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నయను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. ఎవరు మిగుల అల్పుడు అనబడతారట? ఈ ఆజ్ఞలన్నిటిలో ఈ ఆజ్ఞలన్నిటిలో మిగులు అల్పమైన దాన్ని ఎవరైనా ఉపదేశిస్తే వారు, అంటే మీరు ఉపదేశించేవారే పరలోక రాజ్యములో మరి అల్పులు అనబడతారంటే బిడ్డలారా, పరిశుద్ధులారా, మనం ఎలా ఆచరించాలి? ఆ మోషే గారు చెప్పిన మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆజ్ఞలన్నీ మనం అనుసరిస్తే మనం నిజముగా మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం, మన పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆ విధంగా మనల్ని ఆ పరమ తండ్రి దీర్ఘాయుష్మంతులుగా చేయనుగాక. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మీ ఆజ్ఞలతో దీర్ఘాయుష్యం మీరు ముడిపెట్టారు, తల్లిదండ్రులను సన్మానించడంతో దీర్ఘాయుష్యం ముడిపెట్టారు నాయన. ఈ విధముగా మీ యొక్క శ్రేష్టమైన ఆజ్ఞలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాశ్వమెస్సే నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియో మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాశ్వమెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.